అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రేమకాంతి నవల చదువుతున్నాను. రాసినవారు కొమ్మూరు వేణుగోపాలరావు గారు. రఘు టీకు వంక ఆశ్చర్యంగా చూస్తూ నిలబడ్డాడు. ఒకవైపు కాలు లాగేస్తోంది, రక్తం ధారగా కారుతోంది. టీకు మనసులో ఉద్దేశం అతనికి అర్థమైంది. టీకు అని పిలిచాడు. నన్ను చంపుదామనుకుంటున్నావు కదూ? టీకు జవాబు చెప్పలేదు. అతని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తున్నాడు. ఇన్నాళ్ళు బ్రతకటం కోసం ఎదురుచూశాను. ఎంతో ఆశగా ఇప్పుడు చావుని ఆహ్వానిస్తున్నాను. నేను బతికి ఉంటే నీకు, విన్నీలకు, రవికి అందరి జీవితాలు నరకమే. ఇన్నాళ్ళు తెలియక ఆ నరకాన్ని సృష్టించాను. ఇప్పుడు తెలుసుకుని ఆ పని చేయలేను. రా టీకు, నన్ను చంపు. టీకు ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నాడు. రఘు అతని కళ్ళల్లోకి రెప్పవాల్చకుండా చూస్తున్నాడు. టీకు ఎవరు? తన కొడుకా? రవి కొడుకా? ఎవరి కొడుకు అయితేనేమిటి? అతను వినీల కొడుకు. వినీల కొడుకు తన కొడుకే. టీకు, నన్ను చంపు. ఒక్కసారి నన్ను డాడీ అని పిలవ్వు. ఒక్కసారి టీకు, ఒక్కసారి. కాదు, నువ్వు నా డాడీవి కాదు. కాకపోయినా సరే ఈ ఒక్క కోరిక తీర్చు. ఒక్కసారి పిలు టీకు. పిలవను. టీకు అతనికి ఎదురుగా వచ్చాడు. రఘు కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు. ఏముంది ఆ కళ్ళల్లో? ఏమిటా ఆకర్షణ? చేయి వణుకుతోంది. ఇతను తన చంపేయాలి. రఘుకి చావంటే భయం లేదు. రవిని ఎలాగైనా బ్రతికించి వినీలకు అప్పజెప్పి నిష్క్రమించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ రవి బతకాలి. ఈ సత్యం తెలుసుకుంటే తన ఆత్మ శాంతిస్తుంది. రఘు కడుపులో పడవటానికి టీకు కత్తి పైకెత్తాడు. టీకు ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూశాడు. గుమ్మంలో వినీల నిలబడి ఉంది. రఘు కూడా త్రుళ్ళిపడ్డాడు. వినీల బాణంలా లోపలికి దూసుకువచ్చింది. వాడి చేతిలో కత్తి లాగైపోయింది. వద్దు, ఇతన్ని చంపుతాను. వాడి కళ్ళు ఎర్రగా మెరుస్తున్నాయి. ఎవరినిరా నువ్వు చంపేది? నీ డాడీనా? ఇతను నా డాడీ కాదు. ఇతను నీ డాడీ ముమ్మాటికి ఇతనే నీ డాడీ. నీకే కాదు, సమస్త ప్రపంచానికి ఇప్పుడు ఈ సత్యం ఎలుగెత్తి చాటుతాను. ఇప్పుడు నేనెవరికి భయపడను. నాకు 2 భర్తలు. నేను 2 భర్తల భార్యను. కానీ ఇతనే నీ డాడీ. వినీల పిచ్చిదానిలా అరుస్తోంది. టీకు నిలువెల్లా వణికిపోతున్నాడు. వాడి చేతిలోని కత్తి జారి కింద పడింది. రఘు నిర్ఘాంతపోయి చూస్తున్నాడు. వినీల అతని దగ్గరకు వచ్చింది. విను, ఏమిటిది? అవును రఘు, టీకుకు సంబంధించినంత వరకు ఇది నిజం. ఈ నిజాన్ని తెలుసుకునేందుకే అవకాశం ఉన్నా ఇన్నాళ్ళు పిరికితనంతో నిరాకరిస్తూ వచ్చాను. ఈ నిజాన్ని శాశ్వతంగా నీకు కూడా తెలియని రహస్యంగానే ఉంచుదామనుకున్నాను. కానీ మీ ఇద్దరికీ వరుసగా ఆపరేషన్లు చేయబట్టి రఘుకు ఆపరేషన్ చేసే ముందు బ్లడ్ ఎక్కించడానికని అతని బ్లడ్ గ్రూపు పరీక్షించాల్సి వచ్చింది. అతనిది ఏ బ్లడ్ గ్రూపు? తన బ్లడ్ గ్రూపు ఆమెకు తెలుసు, ఓ గ్రూపు. టీకుకు పాయిజన్ తాగి సీరియస్ అయినప్పుడు అవసరమైతే రక్తం ఎక్కించడానికి అతని గ్రూపు తీయించింది. తెలియందల్లా రవిది. అది తెలుస్తుందనే భయంతోనే తను ఆ ఆలోచనే మనసులో నుంచి పారద్రోలింది. రాత్రి తను వచ్చేసరికి రవికి బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ జరుగుతోంది. అనుకోకుండానే ఆమె దృష్టి బాటిల్ మీద పడింది. అతనిది బి గ్రూప్. ఎట్టి పరిస్థితుల్లోనూ అతను తండ్రి కాదు. కానీ అతను తండ్రి. అతనికి సర్వహక్కులు ఉన్నాయి. అది మానవ మేధస్సుకు అందని విషయం. టీకు తల తిరిగిపోతుంది. విను, ఇక్కడికి ఎలా వచ్చావు? ఆపరేషన్ పూర్తయింది. 1 నిమిషం విశ్రాంతిగా ఊపిరి తీసుకుందామని వినీల బయటికి వచ్చింది. టేబుల్ మీద ఫోన్ మోగుతోంది. దగ్గరలో ఎవరూ కనిపించలేదు. బలహీనంగా ఉన్న రిసీవర్ అందుకొని హలో అంది. ఓ, నువ్వేనా? గుర్తుపట్టింది. బైర్రాజు గొంతు. ఏం కావాలి? అంది విసుగ్గా. నువ్విప్పుడు తెగించావని తెలుసు. నీ భర్తల రహస్యం ఇప్పుడు నిన్ను భయపెట్టలేదు. కానీ పాపం నీ ముద్దుల కొడుకు టీకు ఇప్పుడు నా అధీనంలో ఉన్నాడు. 1,00,000 రూపాయలు అర్జెంటుగా కావాలి. ఎలా తెస్తావో నాకు అనవసరం. పోలీసులకు చెప్పావో నీ టీకు తల తెగిపోతుంది. సరిగ్గా 6 గంటలకల్లా నేను చెప్పిన చోటికి రా అని అడ్రస్ చెప్పాడు. పోలీసులకు చెప్పావో జాగ్రత్త అని ఫోన్ పెట్టేశాడు. వినీల తల గిర్రున తిరిగిపోతోంది. మేడం అని ఆపరేషన్ రూమ్లోంచి సిస్టర్ ఆతృతగా పరిగెత్తుకు వచ్చింది. టీకు కళ్ళు తిరిగి కింద పడబోతున్నాడు. విను అని అరుస్తూ రఘు టీకుని గట్టిగా పట్టుకున్నాడు. తర్వాత జాగ్రత్తగా కింద పడుకోబెట్టాడు. వినీల వాడి పల్స్ చూసింది. పర్వాలేదు, ఫెయింట్ అయ్యాడు అంది నిర్లిప్తంగా. మరో 2 నిమిషాలకు ఇద్దరు కారులో వెనక సీట్లో కూర్చున్నారు. టీకు తల రఘు ఒళ్ళో ఉంది. రంగనాయకులు కారు డ్రైవ్ చేస్తున్నాడు. జేమ్స్ బైర్రాజుని పోలీసులకు అప్పగించడానికి ఉండిపోయాడు. వినీల
అలసిపోయిన శరీరంతో తల వెనక్కు వాల్చి కళ్ళు మూసుకుని ఉంది. తనకు బైర్రాజ్ చెప్పిన అడ్రస్సు ఇది కాదు. టాక్సీలో వస్తుంటే ఈ ఇంటి ముందు వినిత కారు కనిపించింది. ఏం జరిగిందో తెలుసుకుందామని కారు దిగి లోపలికి వచ్చింది. విను అన్నాడు రఘు. ఒక ప్రశ్న అడగాలని ఇందాకట్నుంచి తహతహలాడుతున్నాడు. కానీ ఏమి జవాబు వినాల్సి వస్తుందోనని అతి ప్రయత్నం మీద అణుచుకుంటున్నాడు. ఇహ నిగ్రహించుకోలేకపోయాడు. వినీల కళ్ళు తెరిచింది. రవి ఆపరేషను ఏమైంది? ఆపరేషన్ పూర్తయింది. ఆమె చిత్రమైన నవ్వు నవ్వింది. కానీ ఆ కళ్ళల్లో నీళ్లు లేవు. ఆ కళ్ళల్లో బాధ లేదు. ఆ కళ్ళల్లో ఏ భావమూ లేదు. ఈ చివరి అధ్యాయం రాయటం నాకిష్టం లేదు. ఒకళ్ళు తిడతారని కాదు, శపిస్తారని కాదు, ఏం చేయాలో తెలియక కాదు. ఇలాంటి కథను అసంపూర్తిగా ముగిస్తే ఎలా ఉంటుంది? మీ ఊహకు వదిలేస్తే? వేణుగోపాలరావుకు పిచ్చెక్కిందా? ఏమిటిలా రాస్తున్నాడు? కొత్తదనం కోసమంటే ఇలాంటి ఇతివృత్తమా? నవల పూర్తి కానివ్వండి. అతన్ని చెరిగి పారేస్తాము. మధ్యలో డిస్టర్బ్ చేయటం ఎందుకని కాచు కూర్చున్నాము. ఒక ఆడదానికి ఇద్దరు మొగుళ్ళ? ఏమిటి కథ? ఎక్కడైనా ఉందా? ద్రౌపదికి ఎంతమంది భర్తలు? అయినా ఇన్ని వేల సంవత్సరాలు ఎంత ఓర్పుగా భరించాం, ఎంత చక్కగా ఆరాధించాం. ఒక స్త్రీ ఇద్దరికి మనసివ్వటం అసహజమా? ఇది ఎంత తప్పనిసరి రహస్యమో మీలో చాలామందికి తెలియదా? ఆ మనసునే కొంచెం పెంచి క్రమబద్ధం చేసి పెళ్ళి అనే బంధం వరకు తీసుకువెళ్ళాను. కత్తిమీద సాము చేశాను. వినీలను మీలో ఏ ఒక్కరూ ఏవగించుకోవటం లేదు. ఆమెను మీరు అర్థం చేసుకున్నారు. ఆమె అంటే మీకు ప్రేమ, జాలి, సానుభూతి అని అసంపూర్తిగా ముగించటం లేదు. చివరి అధ్యాయాన్ని మీకు అందిస్తున్నాను. ఉదయం 8 కావస్తోంది. రేడియో ట్యూన్ చేసి ఉండటం వల్ల సన్నగా ఏదో పాట వినబడుతోంది. వినీల హాస్పిటల్కి వెళ్ళటానికి రెడీ అయ్యి రా రఘు, టిఫిన్ తీసుకుందాం అంది. రఘు పైజమా లాల్చి వేసుకున్నాడు. టీకు నువ్వు రా అని కేకేశాడు. ముగ్గురు డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నారు. ఇడ్లీ, గ్రైండర్లో ఫ్రెష్గా చేసిన కొబ్బరి చట్నీ, తర్వాత వేడివేడి కాఫీ, టీకుకి పాలు. బయట స్కూల్ బస్ ఆగిన చప్పుడైంది. మమ్మీ వెళ్ళొస్తా, డాడీ వెళ్ళొస్తా అని టీకు హడావిడిగా బయటకు పరిగెత్తాడు. మమ్మీ, డాడీ ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు చూసుకున్నారు. టీకుని ఈ స్థితికి తీసుకురావటానికి, వాడి మనసు కుదుటపడేటట్టు చేయటానికి ఎన్ని ప్రయాసలు పడవలసి వచ్చింది, ఎన్ని పరీక్షలకు గురికావలసి వచ్చింది. చివరకు రఘువు విజయాన్ని సాధించాడు. ఇద్దరూ ఒకరి ముఖంలోకి ఒకరు అలాగే చూసుకుంటూ నిలబడిపోయారు. రేడియో మృదు మధురమైన విషాద స్రవంతిలో ఓ గొంతు దొర్లుతోంది. నజియా హాసన్. ఫూల్ కర్తే రిహే, హవా చల్తీ రహీ, లోగ్ మిల్తే రహే, లేకిన్ మేరా దిల్ రో రహా హై. ఇద్దరి శరీరాల్లో ఏదో ప్రకంపన, ఇద్దరి నరాల్లో విషాద స్పందన, ఇద్దరి కళ్ళల్లో చిమ్మిన కన్నీరు. ఇద్దరి చేతులు కలుసుకున్నాయి. ఒకరి వేళ్లలో ఒకరివి బిగుసుకున్నాయి. అంతవరకే. ఏ వ్యామోహమూ లేదు, ఏ ఆశ లేదు, ఏ ప్రలోభమూ లేదు, ఏ కాంక్ష లేదు, ఏ అనుభవమూ లేదు. అంతవరకే. ఆ నిర్లిప్తతలోనే పెంచుకున్న ఆనందం, ఆ నిస్సంగత్వంలోనే చూసుకుంటున్న కాంతి కిరణాలు, ఆ నిస్వార్థంలోనే వెలిగే ప్రేమజ్యోతులు. ఇద్దరి చేతులు విడివడినాయి. రఘు, హాస్పిటల్కి వెళ్ళొస్తా? అతను తల ఊపాడు. లంచ్కి నీ ఇష్టం. ఆమె నవ్వింది. అతని పెదవులు కదిలినాయి. వినీల బయటికి నడిచింది. రఘు బెడ్రూంలోకి వెళ్ళి డబుల్ కాట్ మీద అడ్డంగా ఒక్కడూ పడుకున్నాడు. రేడియోలోంచి సన్నగా పాట. లేకిన్ మేరా దిల్ రో రహా హై. రంగనాయకులు కారు దగ్గర సిద్ధంగా నిల్చున్నాడు. వినీలకు మనసులో రేడియోలోని పాట వెన్నాడుతోంది. రంగనాయకులు కారు నేను తీసుకువెళ్తాలే అని ఇగ్నిషన్కి అతని చేతిలోంచి తీసుకుని స్టీరింగ్ ముందు కూర్చుంది. కారు కదిలింది. కారులోని రేడియో ట్యూను ఆన్ చేసింది. లేకిన్ మేరా దిల్. గుండె మామూలుగానే కొట్టుకుంటున్నది. అవి సజల నేత్రాలు కావు. మనసు పనిచేయటం మానలేదు. కారు కదులుతూనే ఉంది, మెలికలు తిరుగుతూ. ఎంత దూరం? జీవితానికి దూరమేమిటి? జీవితానికి ఒక దారి ఏమిటి? జీవితం ఎన్ని మెలికలైనా తిరగవచ్చు. హఠాత్తుగా ఎక్కడైనా ఆగిపోనవచ్చు. అంతం లేకుండా సాగిపోనవచ్చు. ప్రేమ ఓ దుఃఖం, ప్రేమ విషాదమయమైన సుఖం, ప్రేమ ఓ బాధ, ప్రేమ హింసించి ఓదార్చే పిచ్చి వెలుగు, ప్రేమ తమకు మాత్రమే అర్థమయ్యి ఇతరులకు అగమ్యగోచరంగా ఉండే ఓ తిక్క, ప్రేమ నలిపేసే ఓదార్పు,
ప్రేమ వద్దనుకుంటూనే కోరుకునే తీయగా కోసే అనుభవం. ప్రేమ పొందిన దాహం తీరని ఎండమావి. ప్రేమ అందిన భ్రమగానే మిగిలే మధుర స్వప్నం. ప్రేమ నిరంతర అస్థిమిత సాధన. ప్రేమ కాంతిని కోరుకుంటూ చేసే చీకటి తపస్సు. ప్రేమ పొదుపుగా వెతికితే గాని లభ్యం కాని రహస్య తమస్సు. ప్రేమ ఓ స్వర్గం. ప్రేమ ఓ నరకం. ప్రేమ ఓ ఉన్మాదం. ప్రేమ ఓ భయంకరం. ప్రేమ ప్రతి వ్యక్తి అనుభవించి తీరాల్సిన జీవిత సత్యం. ప్రేమ ప్రతి మనిషి తప్పించుకొని తీరాల్సిన కఠోర మైకం. ప్రశాంతి నర్సింగ్ హోమ్ ముందు కారాగింది. వినీల కారు దిగింది. ఆమెను చూసి పేషెంట్లంతా లేచి నిలబడ్డారు. స్టాఫ్ అంతా గడగడా వణుకుచూ ఎవరి పనిమీద వారు అటు ఇటు పరుగులు తీశారు. వినీలకు ఇప్పుడెవరి భయమూ లేదు. వస్తూనే మెట్లెక్కి చకచకా పైకి వెళ్ళింది. 21వ నెంబర్ గదిలో ఎవరో పేషెంట్ ట్రాన్సిస్టర్ ట్యూన్ చేసినట్లున్నారు. అదే పాట. మేరా దిల్ రో రహా హై. ఒక్క క్షణం ఆగి 12వ నెంబర్ గదివైపు నడిచింది. గుమ్మం దగ్గరకు వచ్చేసరికి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని జేమ్స్ బయటికి వస్తున్నాడు. ఆమెను చూసి పక్కకి తొలగాడు. జేమ్స్ వంక ప్రేమపూరితంగా చూసి లోపలికి వెళ్ళింది. గదంతా చిందరవందరగా ఉంది. పుస్తకాలు, మందు సీసాలు అన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. రవి బెడ్ మీద దిండు కూడా దూరంగా విసిరివేయబోతూ ఆమెను చూసి హఠాత్తుగా ఆగిపోయాడు. అతని గడ్డం కొద్దిగా పెరిగి ఉంది. కళ్ళల్లో అశాంతి. ఆమెను చూడగానే వాటిల్లోకి కొంత కాంతి వచ్చింది. రవి, ఎందుకిలా గొడవ చేస్తున్నావు? ఆమె వంక అయోమయంగా చూస్తున్నాడు. తప్పు చిన్నపిల్లాడిలా చేయవచ్చా? అతనేం మాట్లాడలేదు. నాకు తెలుసు ఎందుకు కోపం వచ్చిందో నీకు. అవే చూపులు అతని నుంచి. నేనింకా రాలేదని. అవునా? రవి, మాట్లాడవా? రవి, ఎప్పటికీ మాట్లాడవా? రవి, నేనెవర్ని? అతనికి తెలియదు. ఆమె గదిలోకి వస్తే ఊరట కలుగుతుంది. అంతకు మించి ఇంకేమీ తెలీదు. రవి, 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 ఎందుకిలా అయిపోయావు? ఒకసారి విను అని పిలవ్వా? అవే చూపులు. ఆమె బజర్ నొక్కింది. జేమ్స్ లోపలకు ట్రేతో కాఫీ, టిఫిను తీసుకువచ్చి టేబుల్ మీద పెట్టి బయటకు వెళ్ళిపోయాడు. రా రవి, కూర్చో. అతను బెడ్ మీద కూర్చున్నాడు. ఆమె అతని పక్కన కూర్చుని టిఫిన్ చిన్నపిల్లవాడికి తినిపించినట్లు కాస్త తినిపించింది. తర్వాత కాఫీ తాగించింది. బుద్ధిమంతుల్లా ఆమె చెప్పినట్లు చేస్తున్నాడు. రవి అతని చేతి మీద చేయివేసి ప్రేమగా నిమురుతోంది. తెరిచి ఉన్న కిటికీలోంచి హాస్పిటల్ ఆవరణలోంచి అశోక పెండ్యులమ్ చెట్టు సూర్యకాంతికి మెరుస్తూ గాలికి ఊగుతూ వింతగా కనబడుతోంది. జీవితం వెలుగురేఖలా జివ్వున ఎదిగింది. సుడిగాలులకు విరగకుండా ఊగుతూ నిలబడింది. ఆపరేషన్ అతని ప్రాణాన్నిచ్చింది. కానీ మతి చెలించి జ్ఞాపకశక్తి, మాట పోయాయి. ఆమె ఎవరో అతనికి తెలియదు. ఆమె రాకపోతే కోపం, చిరాకు. ఆమె రాగానే సంతోషం. ఎంతో ప్రసన్నుడైపోతాడు. ఆమె మనవిని పాటిస్తాడు. ఇది ఎప్పటికీ ఇంతేనన్న సత్యం వినీలకు తెలుసు. తన జీవితం ఈ త్రిభుజాకారంలో శాశ్వతంగా మిడిపోయిందన్న నిజం ఆమెకు తెలుసు. రవి, మళ్ళీ వస్తాను. అవే చూపులు. అల్లరి చేయకూడదు. వెళ్ళనా? ఆ చూపుల్లో తెలియని బాధ. ఆమె గుండె రాయి చేసుకుంది. హాస్పిటల్ డ్యూటీ నిర్వర్తించటానికి 12వ నెంబర్ గదిలోంచి స్ప్రింగ్ డోర్ తెరుచుకుని బయటకు వచ్చింది. ఆమె ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టగానే వెనుక తలుపు మూతబడింది. కథ ముగిసింది.